టాలీవుడ్ స్టార్ హీరో కమల్ హాసన్, దర్శకుడు మణిరత్నం కాంబినేషన్ లో రూపొందిన తాజా చిత్రం థగ్ లైఫ్. తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ రిలీజ్ అయింది. ఈ ట్రైలర్ పై సోషల్ మీడియాలో ప్రశంసలతో పాటు విమర్శలు కూడా వస్తున్నాయి. ఈ విమర్శలకు గల కారణాలను చూద్దాం. ప్రధానంగా థగ్ లైఫ్ ఈ గ్యాంగ్స్టర్ డ్రామా చిత్రంలో శింబు, త్రిషా కృష్ణన్, ఐశ్వర్య లక్ష్మి, జోజు జార్జ్, అభిరామి ఇతర కీలక పాత్రల్లో నటించారు. కమల్ హాసన్, ఆర్ మహేంద్రన్, మణిరత్నం, శివ అన్నాత్తే, ఉదయనిధి స్టాలిన్ ఈ సినిమాను నిర్మించారు. ఇక ఈ చిత్రం జూన్ 5న విడుదల కానుంది. అయితే కమల్ హాసన్, విక్రమ్, శివకార్తికేయన్, అమరన్ వంటి బ్లాక్ బాస్టర్ చిత్రాలను తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చిన ఎన్ సుధాకర్ రెడ్డి ఈ థగ్ లైఫ్ సినిమాను శ్రేష్ఠ మూవీస్ బ్యానర్ పై తెలుగులో విడుదల చేస్తున్నారు. ఇక థగ్ లైఫ్ ట్రైలర్ లో 70 ఏళ్ల కమల్ హాసన్, 41 ఏళ్ల అభిరామి మధ్య లిప్ లాక్ సీన్ కనిపిస్తుంది. వారిద్దరి మధ్య వయసు 30 ఏళ్లు గ్యాప్ ఉంది. దీంతో కొందరు నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు. ఆపై త్రిషాతో కమల్ చెప్పిన డైలాగ్ కూడా చాలా బోల్డ్ గా ఉంటుంది. ఇవన్నీ ఎందుకు అంటూ కొందరు విమర్శలు చేస్తున్నారు. కమల్ కు భార్యగా అభిరామి నటించింది. ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎక్కువగా ఉండటం, ఆపై రొమాంటిక్ సీన్ తెరకెక్కించడంతో ట్రైలర్ పై మిశ్రమ స్పందన వస్తోంది. అయితే కమల్ అభిమానులు కూడా వాటిని తిప్పికొడుతున్నారు. మొత్తం ట్రైలర్ లో కేవలం ముద్దు సన్నివేశాలు, సన్నిహిత సన్నివేశాలను తీసుకుని వాటిపై దృష్టి పెట్టడం కరెక్ట్ కాదన్నారు. సినిమాల్లో ఇవన్నీ చాలా కామన్ గానే ఉంటాయి, వాటిపైన దృష్టి పెట్టడం మానేయండి అంటూ చెప్పుకొస్తున్నారు. ఇక మరొక నెటిజన్, తన వయసులో దాదాపు సగం వయసున్న హీరోయిన్లతో అలాంటి సన్నివేశాలు చేయడం సాధారణ విషయం కాదని, వాటిని ఎలా సమర్థిస్తారని కౌంటర్ ఇచ్చాడు. ఇక కేరళకు చెందిన అభిరామి తెలుగులో 2004లో వచ్చిన చెప్పవే చిరుగాలి సినిమాలో నటించింది. ఆ తర్వాత అమర్ అక్బర్ ఆంటోనీ, మహారాజా, సరిపోదా శనివారం, భలే ఉన్నాడే, వెట్టేయన్ వంటి సినిమాల్లో ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది. తెలుగు సినిమా తర్వాత 2004లో ఉన్నత చదువులకు అమెరికాకు వెళ్లిన ఆమె 2013లో తిరిగి వచ్చింది. విశ్వరూపం, విశ్వరూపం 2 సినిమాలలో హీరోయిన్ పూజా కుమార్ కు తమిళ వెర్షన్ లో డబ్బింగ్ చెప్పింది. ఇప్పుడు మళ్ళీ కమల్ సరసన అభిరామి ఛాన్స్ కొట్టేసింది. ఏది ఏమైనా ఈ ట్రైలర్ పై ఇప్పటికీ ప్రశంసలు, విమర్శలు వస్తూనే ఉన్నాయి.